ఒక ఊరిలో సీమ అనే స్త్రీ తన భర్త ఇంకా అత్తలతో పాటు జీవించేది. ఆమె చాలా పిసినారిది. ఆమె ఇంటికి భిక్ష కోసం ఎవరు వచ్చినా సరే ఎలాంటి దానం చేసేది కాదు. ఆమె అత్తగారు జానకి దానగుణం కలది. ఆమె కూడా దానం పుణ్యాన్నిస్తుందని చెప్పేది. కాని సీమ ఈ విషయంపై కోపగించుకునేది. ఇందా ఈ కొంచెం పిండి తీసుకో. ధన్యవాదాలమ్మా, మీరెల్లప్పుడూ సుఖంగా ఉండాలి. అయ్యో అత్తయ్యా, ఏం చేస్తున్నారు? ఇలా మీరు పిండిని దానం చేస్తూ పోతే మన ఇల్లెలా గడుస్తుంది? మీకెన్నిసార్లు చెప్పను ఈ భిక్షగాళ్లకు ఇలాంటివేవీ ఇవ్వొద్దని? మనిల్లు ఖాళీ అయిపోగలదు. అమ్మా, కొంచెం పిండివ్వడం వల్ల ఏమీ కాదు. మీ అత్తగారు మంచి పనే చేస్తున్నారు. మాకే పుణ్యం అక్కర్లేదు. మీరు నన్ను అడగకుండా ఎవరికీ ఏమీ ఇవ్వకండి. మీ అబ్బాయి పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తున్నారు. మీరు దాన్ని ఇలా ఎగరేస్తే ఎలా? తర్వాత ఆయన నన్నడుగుతారు, సరుకులు ఇంత త్వరగా ఎలా అయిపోయాయి అని. నేనేం సమాధానం చెప్పను? అమ్మాయి, ఈరోజు ఏకాదశి, అందుకే దానం చేస్తే ఎంతో మంచిది. నేను ఏదో కొంచెం గోధుమ పిండి ఇచ్చాను అంతే. ఇలాంటివన్నీ కుదరవనే చెప్తున్నాను. ఇలా దాన ధర్మాల వల్ల భవంతులేం రావు. సరేనమ్మా, నీకెలా నచ్చితే అలా. జానకి ఇంకేమీ మాట్లాడలేకపోతుంది. ఆమె తన కొడుకు కోడలు సాయంతో తన ఆఖరి రోజులు గడుపుకుంటోంది. కాని సీమకు ఈ విషయం అర్థమయ్యేది కాదు. ఆమెకు దానధర్మాలంటే అస్సలు నచ్చేది కాదు. అందుకనే ఆమె దానాలు చేసేది కాదు. అత్తగారిని చేయనిచ్చేది కాదు. నాయనా మహేష్, రేపు మకర సంక్రాంతి పండుగ. ఈరోజు దానం చేయడం వల్ల మన దుఃఖాలన్నీ తొలగిపోతాయి. రేపు నువ్వు కోడలితో కలిసి ఏదైనా దానం చేయి నాయనా. సరేనమ్మా, నేను కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అంత స్పెషల్గా ఏమీ అక్కర్లేదు కదా? లేదు నాన్నా, కొన్ని బియ్యం, బట్టలు, పళ్ళు ఇంకా మిఠాయిలు తీసుకొనిరా, చాలు. వీటిని అవసరంలో ఉన్నవారికి పంచిపెట్టండి. సరే, నేను అన్నీ తీసుకొస్తాను. తల్లితో మాట్లాడాక మహేష్ తన గదిలోకి వస్తాడు. సీమకు విషయమంతా చెప్తాడు. అరెరే, మీకేమైనా వెర్రి పట్టిందా ఏంటి? మకర సంక్రాంతి, ఏకాదశి, అమావాస్య ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ప్రతిసారి వీటి కోసం డబ్బు ఖర్చు పెడితే మన జేబులు ఖాళీ అయిపోతాయి. నా మాట విని మకర సంక్రాంతి నాడు దానాలు కాదు, నా కోసం బంగారు గొలుసు తీసుకురండి. అదైతే తర్వాత ఎప్పుడైనా మనకు పనికొస్తుంది. అలా కాకుండా దాన ధర్మాలని పోతే మాత్రం నాతో ఇంకెప్పుడూ మాట్లాడకండి. మీ అమ్మ మాటే వింటారని నేను అర్థం చేసుకుంటాను. అరే, ఎందుకంత కోపం? సరే, సంక్రాంతి నాడు మనమే దాన ధర్మాలు చెయ్యొద్దు. నీకోసం బంగారు గొలుసు చేయిస్తాన్లే. ఇంక సంతోషపడు. అత్తయ్య, మీ అబ్బాయి ఎవరి మాట వింటారో తెలుసుకోండి. ఈయన మీ మాట అస్సలు వినరు. రేపు మకర సంక్రాంతి నాడు ఎలాంటి దానధర్మాలు మనింట్లో జరగవు. మరుసటి రోజు మకర సంక్రాంతి. ఆ రోజు అందరూ తమ శక్తి కొలది దానధర్మాలు చేస్తారు. మహేష్ బజారు నుంచి ఏమీ తీసుకురాకపోవడం జానకి గమనిస్తుంది. అతన్ని, నాయనా మహేష్, దానం చేయడం కోసం ఏమీ తీసుకురాలేదు? నీకు నిన్ననే చెప్పాను కదా, బియ్యం, బట్టలు ఇలా ఏదో ఒకటి నీ ఓపిక బట్టి దానం చేయడానికి తీసుకురమ్మని. కనీసం మన షాపు నుంచి బట్టలు తీసుకొస్తే అవే దానం చేసేవాడివి కదా. నేను దానం చేద్దామనుకున్నానమ్మా, కాని సీమ వద్దంది. తన కోసం బంగారు గొలుసు చేయించమంది. అందుకే ఏమీ తీసుకురాలేదు. నాయనా, దానం చేయడం మన సాంప్రదాయం. కనీసం ఈరోజు దానం చేయడం వల్ల చాలా మంచిది. సీమకు నువ్వు నచ్చ చెప్పాల్సింది. ఇంతలో సీమ అక్కడకు వస్తుంది. ఆమె మెడలో కొత్త బంగారు గొలుసు ఉంటుంది. చూడండి, ఈ గొలుసు ఎంత బావుందో. మీకు నచ్చిందా? చాలా బావుంది. అమ్మా, సీమ కోసం నేనీ గొలుసు కొన్నాను. అమ్మా సీమ, ఈరోజు మకర సంక్రాంతి. ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. దాని గురించి ఏమైనా ఆలోచించావా? అత్తయ్య, మీకు దానధర్మాలు మాత్రమే గుర్తొస్తాయి. మన గురించి కూడా ఆలోచించాలి కదా. నేను దానం చెయ్యాలనే అనుకోలేదు. అయినా నాకు నా గొలుసు ముఖ్యం. దానాల వల్ల మన ఇల్లు గడుస్తుందా ఏమిటి? సీమ తన గొలుసు తీసుకొని లోపలకు వెళ్ళిపోతుంది. నాన్నగారు, సీమ యొక్క దురాశ, దానగుణం లేకపోవడం మన సమతుల్యాన్ని పాడు చేస్తోంది. ఆమె కర్మల పరిణామం
ఎలా ఉండబోతోంది? ఆమె కర్మల ప్రభావం ఆమె కుటుంబం పైన కూడా పడుతుంది. ఇలా ప్రవర్తించడం వారికి మంచిది కాదు. పుత్రులారా, ప్రత్యేకమైన మానవుల వద్దనే స్వతంత్ర భావాలు, ఇచ్చిపుచ్చుకునే స్వభావం ఉంటాయి. సీమ వెళ్లే మార్గం సమస్యలు కలిగించేది, కాని ఆమె మారే అవకాశం కూడా ఉంది. నేను ఆమె మనసులో సూక్ష్మమైన మార్పులు చేసి ఆమెను దానధర్మాల పట్ల ప్రేరేపిస్తాను. ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడులుంటాయి. వారి కర్మలే వారి భాగ్యాన్ని నిర్ణయిస్తాయి. మహేష్ పొద్దున్న షాపుకు వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది. నేను మీకు నచ్చిన విధంగానే బట్టలు తయారు చేశాను. మరి మీరు మాలెందుకు తీసుకోవడం లేదు? నేను రేటు కూడా సరిగ్గానే వేశాను. ఏమైంది సేట్ గారు? అటువైపు నుంచి సేట్ ఇలా అంటాడు. లేదు మహేష్, నాకు నీ సరుకు నచ్చలేదు. వేరే షాప్ అతనితో మాట్లాడాను. నేను అతని దగ్గర నుంచే సరుకు తీసుకుంటాను. నన్ను క్షమించు. ఏంటిది ఇలా అయింది? సేటు గారు మనకి మంచి కస్టమరు. ఆయనకు సరుకు అమ్మడం వల్ల లక్షల్లో సంపాదన వచ్చేది. ఇప్పుడేం చెయ్యను? పెద్ద కష్టమే వచ్చిందే. మహేష్ పరిస్థితి పాడైపోతుంది. అతని పెద్ద పెద్ద కస్టమర్లందరూ ఒకరి తర్వాత ఒకరు అతన్ని వదిలి వెళ్ళిపోతుంటారు. అతని బట్టల వ్యాపారం చతికిలబడిపోతుంది. అప్పులు తీర్చేందుకు సీమ నగలు కూడా అమ్మాల్సిన పరిస్థితికి వస్తాడు. అతను ఎంతగానో వ్యాకులత చెందుతుంటాడు. ఎందుకంటే అప్పులు తీర్చడానికి అతని వద్ద ఇప్పుడు ఇల్లు అమ్మడం తప్ప ఇంకో మార్గం లేదు. ఏం చేయడమో ఏమీ అర్థం కావడం లేదు. హఠాత్తుగా పరిస్థితి తలక్రిందులైపోయింది. నాయనా, ప్రతి వ్యక్తి తన సంపాదనలో ఎంతో కొంత దానధర్మాలకు ఉపయోగించాలి. సంవత్సరంలో కొన్ని రోజులుంటాయి. అప్పుడు దానం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. కాని సీమ ఎప్పుడూ దానమే చెయ్యలేదు, నిన్నూ చెయ్యనీయలేదు. అందుకే ఇదంతా జరుగుతోందేమో. అమ్మా, నన్ను క్షమించు, తప్పు చేశాను. అత్తయ్యా, నన్ను కూడా క్షమించండి. నా పిసినారితనం వల్లనే ఇదంతా జరిగింది. కాని ఇదంతా సరయ్యే మార్గం ఏదో ఒకటి ఉంటుంది. దీనికి ఒకటే మార్గం ఉంది. పేదలకు దానం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, పశుపక్షాదులకు గింజలు దాణా ఇవ్వడం, దాహంతో ఉన్నవారికి ఇన్ని నీళ్ళివ్వడం, అవసరంలో ఉన్నవారికి సాయపడడం. ఇవన్నీ చేయడం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అత్తయ్యా, నేను మాటిస్తున్నాను. ఇప్పట్నుంచి మేమిద్దరం పేదలకు దానం చేస్తాం, పూజలు చేస్తాం, ఎల్లప్పుడూ మంచి పనులే చేస్తాం. పిసినారితనం అస్సలు చెయ్యం. సీమ అత్తగారి మాట విని దానధర్మాలు చేయడం మొదలుపెడుతుంది. మెల్లమెల్లగా మహేష్ వ్యాపారం పుంజుకుంటుంది. అతనికి కొత్త ఆర్డర్లు వస్తుంటాయి. పాత కస్టమర్లు తిరిగి అతని వద్దకు వచ్చేస్తారు. అతనింట్లో మళ్లీ సుఖ సమృద్ధులు వస్తాయి. 1 సంవత్సరం తర్వాత మకర సంక్రాంతి నాడు సీమ తన భర్త, అత్తగార్లతో కలిసి గుళ్ళో పూజ చేస్తుంది, దానాలు చేస్తుంది. ఆమె మంచి కర్మల ఫలితంగా ఆమె కష్టాలన్నీ దూరమైపోతాయి. వారింట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది. మకర సంక్రాంతి హిందువులకు ముఖ్యమైన పండుగ. దీనిని జనవరి నెలలోని 14 లేదా 15 తారీఖులలో జరుపుకుంటారు. ఈ పండుగ సూర్యభగవానుడికి సమర్పించబడింది. ఈయనే లేకుంటే సృష్టిని ఊహించుకోవడమే కష్టం. ఈ రోజున సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందువల్లనే ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుందని జ్యోతిష్యులు నమ్ముతారు. సూర్యభగవానుడు దక్షిణయాత్ర ముగించుకొని ఉత్తర దిక్కుగా తన ప్రయాణం మొదలుపెడతాడు. ఈ రోజున కొందరు ఉపవాసం ఉంటారు, దానధర్మాలు చేస్తారు. ఇది ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన దినం. అందువల్లనే ఈ రోజున చేసిన దానం 1000 ఫలితాన్నిస్తుందని అంటారు. ఈ రోజున నువ్వులు దానం చేస్తారు. మకర సంక్రాంతి గురించిన చర్చ పురాణాల్లో కూడా ఉంది. భవిష్య పురాణానుసారం సూర్యుని దిశలో మార్పు కారణంగా ఉపవాసాలుండే ఆచారం ఉంది. సంక్రాంతి ముందర రోజున ఒంటిపూట భోజనం చేస్తారు. సంక్రాంతి రోజున నీళ్లలో నూనె, నువ్వులు వేసి స్నానం చేస్తారు. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ చేస్తారు. కొందరు
పుణ్యనదులలో స్నానాలు చేసి దానాది పుణ్యకార్యాలు చేస్తారు. అలా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలిచ్చి వారిని తలుచుకుంటారు. ఆ విధంగా పుణ్యం లభిస్తుంది.